కామారెడ్డి డిక్లరేషన్ ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను దగా చేస్తోందని నినాదాలు చేశారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ కార్పొరేషన్లకు తక్షణమే నిధులు విడుదల చేసి ఆదుకోవాలన్నారు. గొల్ల కురుమల పొట్ట కొట్టొద్దని, రెండో విడత గొర్రెల పంపిణీ చేపట్టాలని నిరసన తెలిపారు. ముదిరాజ్ గంగపుత్రులను ఆదుకుని ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేయాలన్నారు. ఓట్ల కోసం బీసీలను వాడుకొని కాంగ్రెస్ వదిలేసిందని, హామీలు నెరవేర్చేదాకా పోరాటం చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకబడిన తరగతులకు మోసం చేయడమే కాకుండా అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కర్ణాటక ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి అలవిగాని హామీలన్నీ ఇచ్చి బీసీలని వంచి మోసం చేసినటువంటి ప్రభుత్వం. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎవరన్నా బీసీలకు ద్రోహి అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆ రోజు బీసీ సబ్ ప్లాన్ పెడతామని చెప్పి, అదేవిధంగా సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం వీరి ఒక మోసపూరితమైనటువంటి హామీ 42% రిజర్వేషన్లు ఇస్తామని అదొక డ్రామా నడిపించారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి మొదటి సంవత్సరం 9,000 కోట్లు ఆల్రెడీ అంకల గారడి అని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్తా ఉంటారు. మాది అంకల గారడి కాదు, వాస్తవికంగా ఇచ్చేటువంటి బడ్జెట్ అని చెప్పి. కానీ మొదటి సంవత్సరం వాళ్ళు ఖర్చు పెట్టింది మరి 800 కోట్ల రూపాయలు. అదేవిధంగా రెండో సంవత్సరం 11,000 కోట్ల రూపాయలు కేటాయింపులు చేసి అందులో ఖర్చు పెట్టింది కూడా 3,000 కోట్ల రూపాయలే. మరి ఈ విధమైనటువంటి మోసాలు చేయడమే కాకుండా మా వాళ్లకు కాంట్రాక్టులు ఇస్తామని చెప్పారు, అది ఒక మోసం. బీసీలని స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మోసం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు ఆసన్నమైనాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.